ఓకే. అందరికీ నమస్కారం అండి. మన లాస్ట్ క్లాస్‌లో చూసుకున్నట్లయితే మనం మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం గురించి నేర్చుకున్నాం. దానికి గల కారణాలేంటి? ఏ సంధితో ముగిసింది? ఎలాంటి మధ్యలో ఎలాంటి యుద్ధం జరిగింది? ఏంటి? ఇవన్నీ లాస్ట్ క్లాస్‌లో చాలా కూలంకషంగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో కర్ణాటక యుద్ధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది మనకి 1749 నుంచి 1754 వరకు జరిగింది. 1749 నుంచి 1754 వరకు ఈ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది జరిగింది. అసలు ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధం రెండోది జరగడానికి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే, వారసత్వ తగాదాలు అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలనమాట. ఎక్కడ వారసత్వ తగాదాలు జరిగినాయి? ఇక్కడ హైదరాబాదు అండ్ కర్ణాటక ప్రాంతాల్లో వారసత్వ తగాదాలు జరిగినాయి. ఇక్కడ చూడండి, ఈ 2 ప్రాంతాలు అక్కడ హైదరాబాదు, కర్ణాటక. హైదరాబాద్‌కొచ్చేసరికి మనకేంటంటే నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అని చెప్పేసి 3 క్యారెక్టర్‌లొస్తాయి. ముగ్గురొస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. అదే మనకి కర్ణాటక విషయానికొచ్చినట్లయితే అన్వరుద్దీను, అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ, అలాగే చందా సాహెబ్ అని చెప్పేసి ఈ ఈ ముగ్గురు క్యారెక్టర్‌లొస్తారు. ఇది ఈ రెండో కర్ణాటక యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఇది స్టార్ట్ అవ్వడానికి వారసత్వ తగాదాలు అని చెప్పేసని అన్నాం. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ విషయానికొచ్చామనుకో, ఏం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్‌లో అని చూసినట్లయితే, హైదరాబాద్‌లో అప్పటి వరకు ఉన్నటువంటి మనకిప్పుడు 1748 వరకు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహీ అని చెప్పేసని ఉంటాడు. ఇతను 1748లో చనిపోవడం జరుగుతుందనమాట. మరణిస్తాడు. ఇతని తర్వాత ఎవరుండాలి మరి ఈ హైదరాబాద్‌కి అని జెప్పేసని చూసినట్లయితే, ఈ నాజర్ జంగ్ హైదరాబాద్‌కి నవాబ్ అవ్వడం జరుగుతుంది. ఈ నాజర్ జంగ్ ఎప్పుడైతే నవాబ్ అయ్యాడో, ఇతని వ్యతిరేకగా ముజఫర్ జంగ్ మారడం జరుగుతుందనమాట. నాజర్ జంగ్‌కి వ్యతిరేకంగా ముజఫర్ జంగ్ ఈళ్ళిద్దరికీ తగువుంటది. నాజర్ జంగ్‌కి, ముజఫర్ జంగ్‌కి. అలాగే కర్ణాటక విషయంలో చూసుకున్నట్లయితే, మనం అన్వరుద్దీన్ అని జెప్పేసి మనం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో చాలా క్లియర్‌గా చెప్పుకున్నాం. ఇక్కడ అన్వరుద్దీన్‌కి వ్యతిరేక ఎవరు? చందా సాహెబ్. ఓకే. అన్వరుద్దీన్ అనేవాడు ఫ్రెండ్. ఆ నవాబు యొక్క ఫ్రెండ్. చందా సాహెబ్ అనేవాడు ఇదనమాట. వీళ్ళిద్దరికీ వారసత్వ తగాదాలనేవి ఉంటాయి. సో, ఇక్కడేంటంటే నాజర్ జంగ్‌కి అలాగే అన్వరుద్దీన్‌కి బ్రిటిష్ వాడు సపోర్ట్ చేస్తాడు. చూడండి. ఏబీఎన్ గుర్తుపెట్టుకోండి. ఏబీఎన్ అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నాజర్ జంగ్‌కి, అన్వరుద్దీన్‌కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే ముజఫర్ జంగ్‌కి, చందా సాహెబ్‌కి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎంఎఫ్‌సి, కేఎఫ్‌సి లాగా ఎంఎఫ్‌సి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండిపోద్ది. ముజఫర్ జంగ్‌కి, చందా సాహెబ్‌కి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. ఓకే. ఏంటి అసల చూద్దాం. బ్రిటిష్ వారికి మద్దతిచ్చింది నాజర్ జంగ్, అన్వరుద్దీన్. ఫ్రెంచ్ వారికి మద్దతిచ్చింది ముజఫర్ జంగ్, చందా సాహెబ్ అనమాట. ఇది చాలా క్లారిటీగా ఉండాలనమాట మనకి. అయితే ఇక్కడ డూప్లే ఫ్రెంచ్ గవర్నర్ ఎవడు? ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు డూప్లే అనేవాడు ఉంటాడు. ఈ డూప్లే అనేవాడు ఏం చేస్తాడంటే ముజఫర్ జంగ్, చందా సాహెబ్‌కి మద్దతు పలికి వీరి కూటమి 1749లో ఏం చేస్తారంటే అంబూర్ యుద్ధం అని చేస్తారు. ఏ యుద్ధం అండి? అంబూర్ యుద్ధం. అంబూర్ యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? మన ముజఫర్ జంగ్, చందా సాహెబ్ ఎంఎఫ్‌సి అన్నాం గదా! అలాగే ముజఫర్ జంగ్, చందా సాహెబ్, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. వీళ్ళు ముగ్గురు కలిపి అంబూర్ యుద్ధం పార్టిసిపేట్ చేసి అన్వరుద్దీన్‌ని చంపేయడం జరుగుతదనమాట. కర్ణాటక నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్‌ని చంపేసి ఈ ఫ్రెంచ్ వారు ఎవరికి సపోర్ట్ చేశారు? చందా సాహెబ్. అప్పుడు అక్కడ నవాబ్‌గా ఎవరిని పెడతారు? చందా సాహెబ్‌నే నవాబ్‌గా పెట్టడం జరుగుతుంది. ఓకే. ఈ చందా సాహెబ్ నవాబ్ అయ్యాడు. అయితే పోనీ ఈడైనా ఎక్కువ కాలం ఉన్నాడా అంటే, అక్కడ మన హైదరాబాద్‌లో వచ్చేసరికి, కర్ణాటకలో వచ్చేసరికి చందా సాహెబ్, హైదరాబాద్‌లో వచ్చేసరికి ఇక్కడ ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబ్ అవుతాడనమాట. నాజర్ జంగ్ ఓడించి ముజఫర్ జంగ్ అనేవాడు హైదరాబాద్‌లో నవాబ్ అవ్వడం జరుగుతుంది. అయితే ముజఫర్ జంగ్ మచిలీపట్నం మరి ఫ్రెంచ్ వాళ్ళకి నాజర్ జంగ్‌ని తీసేసి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ కదా నాజర్ జంగ్. ఈ నాజర్ జంగ్‌ని తీసేసి ముజఫర్ జంగ్‌ని పెట్టడం జరిగింది. అలాగే అన్వరుద్దీన్‌ని లేపేసి చందా సాహెబ్‌ని పెట్టారు. ఈ ముజఫర్ జంగ్ అనేవాడు ఏంటంటే, ఈ ఫ్రెంచ్ వాళ్ళకి
మరి వాళ్ళు రాజ్యాన్ని అప్పగించేలా చేశారు కాబట్టి, ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఏమేమి ఇస్తాడు అని చూసినట్లయితే మనకి మచిలీపట్నం, యానం. ఈ మచిలీపట్నం, యానం అనే ప్రాంతాలను ఎవరిచ్చారు? ముజఫర్ జంగ్ ఇచ్చారు. ఎవరికిచ్చారు? ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ క్లారిటీ చాలా అవసరం. ఓకే. దీవు ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేశాడు. తర్వాత 1751లో ఈ ముజఫర్ జంగ్‌ని ఏం చేస్తారంటే కడప లోని రాయచోటి అనే ఒక ప్రాంతం ఉంటది. అక్కడ లక్కిరెడ్డిపల్లి వద్ద కడప, కర్నూలు నవాబులు వాళ్ళకేదో పాత ఇబ్బందులు, పాత కక్షలు దాంతో ఈ ముజఫర్ జంగ్‌ని లేపేత్తారు. ముజఫర్ జంగ్‌ని చంపేస్తాడు. ఇప్పుడు ముజఫర్ జంగ్ అయితే ఫ్రెంచ్ వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇంకెవడున్నాడు? మన ముగ్గురు క్యారెక్టర్‌లో చూసుకున్నట్టయితే సలాబత్ జంగ్ అని చెప్పేసని ఉంటాడు. ఈ సలాబత్ జంగ్‌ని హైదరాబాద్ నవాబ్ చేస్తారనమాట. ఈ సలాబత్ జంగ్ హైదరాబాద్ నవాబ్ చేసిన తర్వాత దీనికి గాను దాన్నేమంటారు? కృతజ్ఞతకు గాను ఈ ఫ్రెంచ్ వారికి ఏం చేస్తాడంటే ఈడు, ఈ సలాబత్ జంగ్ అనేవాడు ఉత్తర సర్కార్లు ఇచ్చేయడం జరుగుతది. ఏంటి ఉత్తర సర్కార్లు అని చూసినట్లయితే కొండవీడు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఇయి చాలా ఇంపార్టెంట్. ఉత్తర సర్కార్లు అని వేటిని అంటారని కూడా అడుగుతాడనమాట. కొండవీడు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఈ 4 ప్రాంతాలను ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ వారికి ఎవరిచ్చారు అనంటే సలాబత్ జంగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎవరికిచ్చారు? ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉంటాయన్నమాట ఇవి. అయితే కర్ణాటక ఇది హైదరాబాద్‌లో జరిగినటువంటి స్టోరీ. ఇకపోతే కర్ణాటక విషయంలోకొచ్చేసరికి మనకి అనవరుద్దీన్ చనిపోయాడు. అనవరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ ఉన్నాడు. అయితే ఆడు కొడుకుని కాదని చందా సాహెబ్‌ని నవాబ్‌గా పెట్టారు. ఈ మహమ్మద్ అలీ అనేవాడు ఏం చేస్తాడంటే బ్రిటిషర్స్ ఆశ్రయం కోరుతారనమాట. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆశ్రయం కోరుతారు. వీడు వెళ్ళిపోయి బ్రిటిషర్ల ఆశ్రయం పొంది ఈ బ్రిటిషర్స్ అప్పుడే మన ఒక హీరో వస్తాడు. అంటే మన బ్రిటిషర్స్ గవర్నర్‌లో గొప్ప అంటే శక్తివంతమైన గొప్ప అని చెప్పలేం గానీ శక్తివంతమైన గవర్నర్ ఎవడంటే రాబర్ట్ క్లైవ్ అంటాం అనమాట. రాబర్ట్ క్లైవ్. ఈడు ఒక 500 మంది సైనికుల్ని వెంటేసుకొనెళ్ళి ఆర్కాట్ అంటే కర్ణాటక రాజధాని అయినటువంటి ఆర్కాట్ మీద దాడి చేసి, ఆ ఆర్కాట్‌ని ఆక్రమించుకోవడం జరుగుతుందనమాట. అందుకే రాబర్ట్ క్లైవ్‌కి మరో పేరేంటంటే ఆర్కాట్ వీరుడు అని గూడా అంటారనమాట. ఏమంటారు? ఆర్కాట్ వీరుడు అని గూడా అంటారు. ఈ మహమ్మద్ అలీ ఉన్నాడు గదా! అన్వరుద్దీన్ కొడుకు. ఇతను వల్లాజా వల్లాజా అనే బిరుదు పొందుతాడు. ఈ ఈ ఇతని వంశాన్ని ఇక నుంచి ఇతని వంశాన్ని ఏమంటారంటే వల్లాజా వంశం అని గూడా అంటారనమాట. వల్లాజా వంశం అని ఎవరినంటారంటే అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీని ఈ వల్లాజా వంశం అని జెప్పేసి చెప్తారనమాట. అయితే ఈ మనకి ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి ఏంటంటే, ఈ చందా సాహెబ్ పరాజయం పొందడం. చందా సాహెబ్ ఓడిపోతేనే కదా! మన మహమ్మద్ అలీ నవాబ్ అవ్వడం, లేకపోతే వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ చందా సాహెబ్ పరాజయాల గురించి తెలుసుకున్నటువంటి ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, "ఒరేయ్ బాబు డూప్లే నువ్వు వెనక్కి రా" అని చెప్పేసి డూప్లేని వెనకకు పిలిచి గదాహో గదాహో అనే ఒక ఫ్రెంచ్ గవర్నర్‌ను భారతదేశానికి పంపించిందనమాట. ఎప్పుడైతే కర్ణాటకలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఫెయిల్ అయిందో, డూప్లే ఫెయిల్ అయ్యాడో, వెంటనే మన ఇప్పుడు చూడండి కలెక్టర్ ఏదైనా అక్కడ సరిగ్గా జరగకపోతే కలెక్టర్‌ని మార్చేసి వేరే కలెక్టర్‌ని మార్చుకుంటారు. ఆ విధంగా ఈ డూప్లేని వెనకకు పిలిచి గదాహోని అక్కడ నియమించుకోవడం జరిగింది. ఇతనేంటంటే బ్రిటిష్ వాళ్ళతో ఏంటంటే శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాడనమాట. అదే ఏంటంటే పాండిచ్చేరి. పాండిచ్చేరి అనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆహ్, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. పాండిచ్చేరి అనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. సో, దీంతో ఈ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ముగిసిపోద్దనమాట. అంటే రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 49, 54. అసలు ఏంటి కారణం జరగడానికి అంటే దక్షిణ భారతదేశంలోని వారసత్వ కారణాలు అని చెప్పాలనమాట. అందులో స్పెసిఫిక్‌గా ఏంటంటే హైదరాబాదు, కర్ణాటక రాజ్యాల్లో వారసత్వ తగాదాలు. మరి ఇది ఏ సంధితో ముగిసింది అని చూసినట్లయితే మనకి పాండిచ్చేరి సంధి అని చెప్పేసని అంటారు. మరి ఈ పాండిచ్చేరి సంధి ఎప్పుడు జరిగింది? 1754లో జరిగింది. ఎప్పుడండి? 1754లో ఇది జరుగుతుందనమాట. మరి ఈ పాండిచ్చేరి సంధి యొక్క ముఖ్య విషయాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ సలాబత్ జంగ్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నవాబ్‌గా నియమించబడ్డాడు. సలాబత్ జంగ్ అనేవాడు హైదరాబాద్ నవాబ్‌గా అంటే ఫ్రెంచ్ వాళ్ళు ప్రాబల్యం ఉన్నట్టుగా అనమాట అక్కడ.
మహమ్మద్ అలీ అనేవాడు కర్ణాటక నియమించాడు. మహమ్మద్ అలీ అంటే ఇక్కడ కర్ణాటక. అక్కడ హైదరాబాద్‌లో ఫ్రెంచ్ వాళ్ళు, ఇక్కడ కర్ణాటకలో బ్రిటిష్ వాళ్ళు అలా ఉంటుండగా మన ఈ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ముగిసింది అని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఈ పాండిచ్చేరి సంధితో ఇక్కడితో ముగిసింది. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి సంబంధించినటువంటి ప్రధాన విషయాలు. ఓకేనా? ఇకపోతే మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం చూద్దాం. ఇది జరగడానికి కారణం ఏంటి? మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం మనం చూసినట్లయితే అక్కడ సేమ్ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఏదైతే ఉందో అదే మాదిరిగా ఇక్కడ ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం అని చెప్పేసి సప్తవర్ష సప్తవర్ష సంగ్రామం అనే అక్కడ యుద్ధం జరుగుతుంది వాళ్ళకి. అక్కడ వాళ్ళు కొట్టుకుంటే ఇక్కడ మన ఈ ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి లోకల్‌లో ఉన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళు యుద్ధాలు చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? అక్కడ వాళ్ళు తగాదాలు పెట్టుకుంటే, ఇక్కడ ఈళ్ళు తగాదాలు పెట్టుకున్నారు అంతే. యూరప్‌లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలోని ఈ మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ప్రారంభమైంది అనేది మనం కరాఖండిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనమాట. ఎందుకంటే అసలు మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి అని కూడా అడుగుతాడు. ఒక స్టేట్మెంట్‌లో ఇచ్చి ఇదే కాదా అని చెప్పేసి కూడా అడుగుతాడనమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్. ఐరోపాలోని సప్తవర్ష సంగ్రామం కారణంగా ఈ మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది మనకు ప్రారంభమైంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటి చూద్దాం. ఈ ఫ్రెంచ్ గవర్నమెంట్‌కి సంబంధించి గదాహో వెళ్ళిపోయాడు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఏం చేసిందంటే కౌంట్ డి లాలీ అని చెప్పేసి ఎవడండి? కౌంట్ డి లాలీ ఈయన్ని గవర్నర్‌గా ఫ్రెంచ్ ప్రభుత్వం నియమించిందనమాట. భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ కౌంట్ డి లాలీ అనేవాడు భారతదేశానికొచ్చి అప్పటికే హైదరాబాద్‌లో ఎవరుంది? ఫ్రెంచ్ వాళ్ళున్నారు. అక్కడ బుస్సీ అనేవాడు ఉన్నాడనమాట. ఈ బుస్సీని పిలిపించి బ్రిటిష్ స్థావరాల మీద దాడి చేశారు. ఈ కౌంట్ డి లాలీ, బుస్సీ వీళ్ళిద్దరూ బ్రిటిష్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తే 1760లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 1760లో వందవాసి యుద్ధం అని జరుగుతది. ఏది? వందవాసి యుద్ధం. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ యుద్ధంతో ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు ఒక్క పాండిచ్చేరిగా పరిమితం అయిపోయారండి. ఇంకెక్కడ మొత్తం అంతటా మన భారతదేశం మొత్తం పట్టుకోల్పోయారు వీళ్ళు. ఒక పాండిచ్చేరికి మాత్రమే అంకితం అయిపోయారనమాట. అందుకు ఈ వందవాసి యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఈ వందవాసి యుద్ధంలో ఏం జరుగుతుందంటే సర్ అయ్యర్ కుట్ ఎవడండి? సర్ అయ్యర్ కుట్ అనేవాడు ఈ కౌంట్ డి లాలీని అలాగే బుస్సీలని ఓడించి ఖైదీలుగా చేసుకొని పట్టుకోవడం జరుగుతుందనమాట. ఈ యుద్ధంతో మొత్తం భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం అనేది పూర్తిగా కోల్పోయారు అని చెప్పేసి చెప్పొచ్చనమాట. ఏ యుద్ధంతో కోల్పోయారు అంటే వందవాసి యుద్ధం. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1760లో. అప్పటి బ్రిటిష్ జనరల్ ఎవరంటే సర్ అయ్యర్ కుట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మరి ఏ ఏ యుద్ధం జరిగినా నేను చెప్పాను. ఏదో ఒక శాంతి ఒప్పందం జరుగుతది. ఆ ఒప్పందం ద్వారా ఇది మనకి వీళ్ళు దాన్నేమంటారు బయటపడతారు అని చెప్పేసి, ముగింపు పలుకుతదని చెప్పేసి. మరి ఏ ఒప్పందం చేసుకున్నారంటే పారిస్ సంధి అని చెప్పేసి అక్కడ ఐరోపాలో సప్తవర్ష సంగ్రామానికి సంబంధించి పారిస్ ఒప్పందం చేసుకుంటే, అదే ఒప్పందంతో వీళ్ళు కూడా ఇక్కడ ఈ ఒప్పందానికి చూసుకొని మళ్ళీ ఈ మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ముగియడం జరుగుతుందనమాట. అయితే భారత్‌లో ఫ్రెంచ్ వారిని తుదముట్టించిన యుద్ధం ఏది అంటే వందవాసి యుద్ధం. దీంతో ఇక్కడ కర్ణాటకలో వచ్చేసరికి మహమ్మద్ అలీ మన నవాబుగా ఉంటాడు. ఈ నవాబులో మనోడేంటంటే హ్యాపీగా ఒక ఏంటిది ఒక భవంతి మద్రాసులోని ఒక భవంతిలో విశ్రాంతి పొందుతూ పాలనా బాధ్యతలు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్పేస్తాడు. ఇప్పుడు యువకుడు ఇంకా వీళ్ళ ద్వారా అధికారం వచ్చిందని చెప్పేసి ఆ పాలనా బాధ్యతలన్నీ బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పేయడం ద్వారా ఈ ఈ విధంగా ఈ కర్ణాటక యుద్ధాల ద్వారా మన కర్ణాటక అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పొందారు అని చెప్పేసి మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్‌లో మనం వచ్చేసరికి బెంగాల్‌ని ఏ విధంగా ఆక్రమించారు? ఓకే. బెంగాల్‌లో కలకత్తాని ఏ విధంగా ఆక్రమించారు? ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్కటి మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ ఒక్కొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి స్టోరీస్‌ని కూడా మనం చూద్దాం. ఓకేనా? ఓకే. మైసూర్‌ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు? మరాఠాని ఏ విధంగా ఆక్రమించుకున్నారు? సింధ్, పంజాబ్, అవధుల గురించి కూడా మనం తర్వాత క్లాసుల్లో నేర్చుకుందాం. ఇప్పటి వరకు థ్యాంక్ యూ. ఓకే. యాహ్! ఇలాంటి ఆడియో క్లాసులు కావాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలా పెట్టిన వీడియో వెంటనే మీకు రావడం జరుగుతుందనమాట. థ్యాంక్ యూ సో మచ్.